నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం నుండి ఒక ముఖ్యమైన సమాచారాన్ని మీతో పంచుకోవాలని చాలా రోజుల తర్వాత ఈ సమావేశాన్ని నేను ఏర్పాటు చేయడం జరిగింది. ముందు నా ఇంట్రడక్షన్ చెప్పుకుంటాను. నేను నిబద్ధపరచి భారత రాజ్యాంగానికి నిజమైన విశ్వాస. మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం నుండి ఒక ముఖ్యమైన సమాచారాన్ని మీతో పంచుకోవాలని చాలా రోజుల తర్వాత ఈ సమావేశాన్ని నేను ఏర్పాటు చేయడం జరిగింది. ముందు నా ఇంట్రడక్షన్ చెప్పుకుంటాను. నేను మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. నా పేరు మెడ్సన్ పురుషోత్తం నాయుడు అలియాస్ ఎంపీ నాయుడు. నాది శ్రీ మలవరం గ్రామం, తిరుపతి రూరల్ మండలం. నా శ్రీమతి గారు దొండపాటి వంశస్థురాలు, పాండురం వారిపల్లి, చంద్రగిరి మండలం. ఇంకా మా తండ్రి వైపు చెప్పాలంటే మేడ్సాని వెంకటరామనాయుడు, చంద్రగిరి ఫస్ట్ తెలుగుదేశం ఎమ్మెల్యే. మా పెదనాన్నగారు, మా నాన్నకి స్వయాన అన్నగారు. ఈ నియోజకవర్గం నుంచి మొట్టమొదట తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి. తరువాత మా అంకుల్, మా చిన్నాన్నగారు మేడ్సాని నారాయణ స్వామి నాయుడు. ఆయన మలవరం నుంచి నారావాళ్ళపల్లికి ఇల్లిరకం వెళ్ళారు. అక్కడ మా పిన్నమ్మ, నారావాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి మా పిన్నమ్మ ఉన్నది. మా పిన్నమ్మ కుమారుడే మేడ్సాని వెంకటాద్రి నాయుడు. ఆ వెంకటాద్రి నాయుడికి మోహన్ బాబు సిస్టర్ ఇవ్వడం జరిగింది. ఇది బ్రీఫ్గా మా తండ్రి వైపు నుంచి. అలాగే తెలుగుదేశంలో నా మేనల్లుడు ఇద్దరు పనిచేస్తున్నారు. ఇందుశేఖర్ అని తిరుపతి రూరల్లో ఉంటాడు నా మేనల్లుడు. సూర్య అనేసి గతంలో చంద్రబాబు నాయుడు కూడా సైకిల్ యాత్ర, ఒక యాత్ర ప్రారంభించాడు తెలుగుదేశం పార్టీ తరఫున. ఇందుశేఖర్ ఇంటి దగ్గర నుంచే ఆ కార్యక్రమం, తెలుగుదేశం కార్యక్రమం మొదలైంది ఇక్కడ. సో మా కుటుంబ సభ్యుల్లో మేము తప్పించి మిగతా అందరూ కూడా చాలా కాలంగా తెలుగుదేశం వెంటే నడుస్తున్నారు. తెలుగుదేశం సానుభూతి పరువులుగా, తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి వాళ్ళందరూ పనిచేస్తున్నారు. ఇక మా తల్లి వైపు నుంచి వస్తే, మా తల్లిగారు దుర్గమ్మ. మా తల్లిగారు సొంత ఊరు పులివర్తి వారిపల్లి. మా తాతగారు, మా తల్లిగారి తండ్రి అయిన మా తాతగారు, ఆయనది ఏ ఊరంటే పొందేటి వారిపల్లి పాకాల. ఆయన పేరు పొందేటి నరసప్ప నాయుడు, మా తాతగారి పేరు. అక్కడ ఒక లెజెండరీ లాగా ఉన్నారు పులివర్తి ఫ్యామిలీలో. ఒక లెజెండరీ ఎవరంటే బాలసుబ్రహ్మణ్యం చౌదరి అని, పి బాలసుబ్రహ్మణ్యం చౌదరిని పాకాల మన ముందు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసే రావుదూడు గుర్తుపైన. ఆ తర్వాత ఆయన పాకాల మండల అధ్యక్షుడిగా, పాకాల మార్కెటింగ్ కమిటీ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. ఆయన స్వయాన మా అమ్మకి, మా తాతగారి చెల్లెలు కొడుకు. ఎవరు? పులివర్తి బాలసుబ్రహ్మణ్యం చౌదరి. అంటే పులివర్తి ఫ్యామిలీతో మాకు అత్యంత సమీప బంధుత్వం ఉంది. పులివర్తి కుటుంబ సభ్యులకి ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ని నేను అందరికీ బహిర్గతం చేయను. సో ఇక నేను ఆ పేరుతో ఇక నా ముందు సమావేశం అయింది కానీ ఆ పేరు ఉచ్చరించను. పులివర్తి అనే పేరు మాత్రం ఉచ్చరించను. ఇకపోతే మై పొలిటికల్ క్యారియర్. నేను బీజేపీలో నా ప్రస్తావన కార్యకర్తగా స్టార్ట్ అయింది. నేను కాలేజీలో చదువుల రోజు నుంచి బీజేవైఎం పార్టీకి, ఆ తర్వాత ఆల్ ఇండియా యువమోర్చ కన్వెన్షన్ కూడా కొండ మీద జరిగితే నేనే ఇన్ఛార్జ్గా పనిచేశాను. తర్వాత మేము కొంతకాలం కార్యకర్తగా కొనసాగాము. తర్వాత కన్నా లక్ష్మీనారాయణ వచ్చినప్పటి నుంచి, కన్నా లక్ష్మీనారాయణ, సోమవీరాజు, పురంధేశ్వరి, ఈ ముగ్గురు టర్మ్లో కూడా నేను ఈ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జిగా పనిచేశాను. ఇప్పుడు పివిఎన్ మాధవ్ గారు వచ్చారు. ఈయన వచ్చినా కూడా మేము ఒక 3 నెలలో 6 నెలలో మా పదవి కొనసాగింది. తర్వాత రిషఫ్లింగ్ జరుగుతుందన్నారు. ఇంకా పునర్వ్యవస్థీకరణ జరగల. అలాగే నా శ్రీమతి గారు కూడా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యులుగా మొన్నటి కొత్త కమిటీ వచ్చే వరకు ఉన్నారు. అంటే ప్రస్తుతం మొన్న కమిటీ వచ్చే వరకు ఉన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్లో శ్రీ మలవరం గ్రామ పంచాయతీ నుండి శ్రీమతి అన్నపూర్ణ గారు గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసింది. అలాంటి రోజుల్లో ఏ తెలుగుదేశం క్యాండిడేట్ కూడా ధైర్యం చేసి నామినేషన్ వేసే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో వైసీపీ వాళ్ళ ఆగడాలను ఎదుర్కొని ఈమె నామినేషన్ వేసి దాదాపు 1000 ఓట్లు సంపాదించడం జరిగింది. అది మేము ఈమె కూడా ఒక 10 రోజుల్లోనే ఎలక్షన్ చేసాం.
అంత టైట్ ఫైట్ ఇచ్చాం. మాకు రకరకాలుగా వైసీపీ వాళ్ళ నుంచి కూడా ఎన్నో థ్రెటన్స్ వచ్చాయి. అన్ని థ్రెటన్స్ కూడా తట్టుకొని మేము భారతీయ జనతా పార్టీ తరఫున అక్కడ కంటెస్ట్ చేయడం జరిగింది. ఓడిపోయినప్పటికీ కూడా మాకు రావాల్సిన ఓట్లు ఖచ్చితంగా వచ్చే మా గౌరవప్రదమైన ఓటింగ్ శాతం సాధించాం. ఇకపోతే నేను రాజకీయంగా వచ్చినాక కొన్ని కార్యక్రమాలు చేశాను. ఏంటంటే ఈ నేషనల్ హైవే ఉంది. ఈ నేషనల్ హైవేలో మలవరం జంక్షన్లో, సదరన్ స్పై జంక్షన్లో, వేదాంతపురం జంక్షన్లో ట్రాఫిక్ ప్రాబ్లం చాలా ఉండేది. అటు రావాలన్నా, అటు రామచంద్రాపురం నుంచి ఎవరైనా రోడ్ క్రాసింగ్ చేయాలన్నా, అటుపక్క రోడ్ క్రాసింగ్ చేయాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటే, అలాంటప్పుడు నేను గడ్కరీ గారిని కలిసి ఇక్కడ మాకు ఇబ్బంది ఉంది, మీరు ఒక 2 అండర్ పాస్లు శాంక్షన్ చేయాలని అడగడం జరిగింది. వారు మా కోరికను మన్నించి 2 అండర్ పాస్లు శాంక్షన్ చేశారు. దాదాపు 100 కోట్ల ప్రాజెక్ట్. అలా దానికి సంబంధించి పీడీ ఆఫీసు ప్రాజెక్ట్ ఏరియా ఆఫ్ చెన్నైలో ఉంది. అక్కడ ఆర్ఓ గారు ఉంటారు, చెన్నై పైన ఆర్ఓ ఉంటారు, అంటే పీడీ పైన ఉంటారు అనమాట. ఆర్ఓ గారిని కలిసి 2-3 సార్లు కలిసి ఆయన్ని దాన్ని శాంక్షన్ చేసి అది డిపిఆర్ కూడా అయ్యి, డిపిఆర్ కూడా ఎల్ఎన్టీకి వచ్చింది. అలాంటి సమయంలో ఇంకా టెండర్ కాల్ ఫార్ చేస్తారనే సమయంలో మళ్ళా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి దీన్ని 4 వరుసల రహదారిని 6 వరుసలు చేయాలనే ఒక నిశ్చయానికి వచ్చారు. అప్పుడు నాకు ఆర్ఓ గారు చెప్పారు, నాయుడు గారు మీరు ఒక 2 అండర్ పాస్లు శాంక్షన్ చేశారు, మీ రోడ్డు కూడా విస్తరణకి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది, మీకు దాదాపు 7-8 ఫ్లైఓవర్లు వస్తున్నాయి, బీ హ్యాపీ అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. చెబుతూ అలాగే నాకేం చెప్పారంటే, తిరుచానూరు జంక్షన్ దగ్గర స్ప్రింగ్ హోటల్ దగ్గర వాటర్ స్టాగ్నేట్ అయిపోతాం చాలా రోజులుగా. ఆ స్టాగ్నేట్ మేము దాన్ని రిమూవ్ చేయాలంటే మాకు లోకల్ వాళ్ళు సహకరించాలి. ఆ సర్పంచ్ ఎవరు, అప్పుడున్న సర్పంచ్, తిరుచానూరు సర్పంచ్, ఆ అవుట్లెట్ మాకు ప్రాబ్లం ఉంది, దాన్ని కొంచెం మీరు రెక్టిఫై చేయాలని నేను అడగడం జరిగింది. ఆ సందర్భంలో నేను కలెక్టర్ గారిని 2-3 సార్లు కలిసి, అప్పుడు కలెక్టర్ వెంకటరమణారెడ్డి గారు కలిస్తే ఎన్ఐహెచ్కి సంబంధించిన సుధాకర్ రెడ్డి పిలిపించి దీన్ని ఇమీడియట్గా రిజాల్వ్ చేయాలని చెప్పి నా ముందర చెప్పి వెంటనే దాన్ని రిజాల్వ్ చేయడం జరిగింది. అక్కడ ఇప్పుడు వాటర్ స్టాగ్నేట్ లేదు, సర్వేగా కూడా జరుగుతుంది. ఇప్పుడు ఏమాత్రం వాటర్ అది గత ప్రభుత్వంలో తిరుపతి శాసనసభ్యులు కానీ, చంద్రగిరి శాసనసభ్యులు కానీ ఉన్న వాళ్ళు కూడా ఎవరు పట్టించుకునే పాపాన్ని పోలేదు. నా దృష్టికి వచ్చిన తర్వాత వెంటనే దాన్ని నేను క్లియర్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా అక్కడ పనిచేయడం జరిగింది. తర్వాత నేను ఒకసారి పాకాలకి వెళ్ళాను. పాకాల రైల్వే స్టేషన్లో నన్ను గెస్ట్గా పిలిచారు. అమృత్ రైల్వే స్టేషన్ అభివృద్ధిలో భాగంగా నేను దానికి గెస్ట్గా వెళ్ళుంటే, అప్పుడు అక్కడ పాకాలకు సంబంధించిన సర్పంచ్ ఎవరో మహిళా సర్పంచ్, ఇప్పుడు తెలుగుదేశం జరిగింది నంగా పద్మా గారు అని ఆవిడ కూడా ఉన్నారు. అప్పుడు వాళ్ళు వచ్చి, అన్నయ్య మాకు ఇక్కడ ఒక 4-5 కాలనీలకి వాటర్ సప్లై జరగటం లేదు, ఎమ్మెల్యే పూర్వపు ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము, ఆ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఆయన ట్రై చేస్తున్నాడు, పని కాలేదు, కలెక్టర్ని కలిసాము, ఇలాగే చెప్తూ వచ్చాడు. సరే మీకు కూడా అవన్నీ పంపిస్తూ ఉన్నాడు. అవన్నీ నాకు వాళ్ళు పంపించిన తర్వాత నేను అశ్విని వైష్ణవ్ గారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారితో మాట్లాడి దానికి సంబంధించిన అనుమతులు వాళ్ళు మంజూరు చేయించారు. దానివల్ల దాదాపు ఎన్ని కాలనీలకి వాటర్ సప్లై వచ్చిందంటే, మన పాకాల్లో రైల్వే స్టేషన్ క్రాస్ చేస్తూ అటువైపు వెళ్ళాలి. ఒక రైల్వే స్టేషన్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ అనుమతులు సాధించాలి, చాలా కష్టతరమైన పని. అలాంటి పనులు కూడా ఎలక్షన్ ముందు మనం చేస్తాం. దానివల్ల గుట్ట కింద ఇండ్లు, శ్రీనివాసపురము, బాలాజీ కాలనీ, గాంధీనగర్, కరీంతుల్లా నగర్ అనే ఈ అన్ని కాలనీలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పాకాల గ్రామం నుంచి అటు పక్క వాటర్ అంటే తాగునీటి సౌకర్యాన్ని పైప్ లైన్ వల్ల కలిగించారు. అది కరెక్ట్గా ఎలక్షన్ ముందు నేను తీసుకొచ్చాను అనుమతులు. ఎలక్షన్ తర్వాత ఆ కాంట్రాక్ట్ కూడా మా ఎన్డీఏ కూటమి మిత్రులైన ఎవరో భాగస్వాములు ఆ వర్క్ చేసుకున్నారు, అది అయిపోయింది అనమాట. తర్వాత 2024 ఈ కూటమి ఎలక్షన్ వచ్చింది. ఈ కూటమి ఎలక్షన్లో భాగంగా మేము అంతకుముందు అంటే భారతీయ జనతా ఇక్కడ ఈ వైసీపీ ఆగడాలు ఎదుర్కొంటూ మేము ఎన్నో ప్రోగ్రాంలు చేస్తాం. ఎన్ని ప్రోగ్రాంలు చేశామంటే, చంద్రగిరి నియోజకవర్గంలో చాలా ప్రోగ్రాంలు గవర్నమెంట్ వ్యతిరేకంగా, ఆనాటి గవర్నమెంట్ వ్యతిరేకంగా చేయడం జరిగింది. ముఖ్యంగా మేము మా రాష్ట్ర పార్టీ ఆ రోజు ప్రజాపౌర్ అనే 2 కార్యక్రమాలు ఇస్తే, ప్రతి కార్యక్రమం డ్రోన్ కెమెరా తీసుకెళ్ళి, ఉదాహరణకి అక్కడ రామచంద్రపురం వెళ్ళేదారిలో చిగురువాడ బ్రిడ్జ్ అయితేనేవి, ఇక్కడ ఆర్కే కళ్యాణ మండపం ఈ బ్రిడ్జ్ దగ్గర కూడా ఈ డ్రోన్ కెమెరాలు తీసుకెళ్లి అక్కడ ఉండే ప్రభుత్వ వైఫల్యాలంతా ఎండగట్టి అవన్నీ కూడా మా రాష్ట్ర పార్టీ అక్కడ ఒక ఎగ్జిబిషన్ లాగా కండక్ట్ చేసింది విజయవాడలో. అవన్నీ కూడా అక్కడ మేము చెప్పడం జరిగింది. అలాగా మేము
కలిసి మనం పోరాటం చేశాము. తర్వాత ఎన్డీఏ కూటమి వచ్చింది. ఎన్డీఏ కూటమిలో భాగంగా అప్పుడు ఎలక్షన్లో కూడా మేము ఇక్కడ వైసీపీ ఆగ్రహాలు ఎక్కువగా ఉన్నాయని అప్పుడు షా గారు కలెక్టర్గా ఉన్నారు, ఎస్పీ గారు కూడా ఉన్నారు. నేను భారతీయ జనతా పార్టీ తరఫున ఈ నియోజకవర్గంలో ఓటింగ్ చాలా ప్రమాదకరంగా ఉంది, ఇక్కడ రిగ్గింగ్ జరిగే అవకాశం ఉంటుంది, ఇక్కడ మీరు సరైన రక్షణ కల్పించాల్సింది అని సిఆర్పిఎఫ్ రక్షణ కోరుతూ కూడా నేను గత ఉన్న ఈ కలెక్టర్ ముందున్న ఎలక్షన్ ముందున్న కలెక్టర్ కూడా నేను 2-3 సార్లు నేను ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. లెటర్ ప్యాడ్లో ఆయన నేను ఒక రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. ఇలా వైసీపీ ప్రభుత్వానికి అత్యంత వ్యతిరేకిస్తూ మేము ప్రజాస్వామ్యం కోసం పాటుపడ్డాం. తర్వాత ఎలక్షన్లు వచ్చాయి. ఎలక్షన్ తర్వాత మేము ఈ కూటమిలో నేను ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే వెంకట మణిప్రసాద్, నాట్ మణిప్రసాద్, వెంకట మణిప్రసాద్, MONE మనీ, నోట్ డౌన్ దిస్ పాయింట్. అప్పుడు వెంకట మణిప్రసాద్ ఎమ్మెల్యే ముందు, ఇప్పుడు వెంకట మణిప్రసాద్, MONE మనీ, నాట్ మనీ, MANI మనీ. ఈ వెంకట మణిప్రసాద్, ఐ డోంట్ వాంట్ టు రిపీట్ పి, ఎందుకంటే పి అనే వాళ్ళు నాకు చాలా బంధువులు ఉన్నారు కాబట్టి ఆ సర్నేమ్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ అగైన్ అండ్ అగైన్. సో వెంకట మణిప్రసాద్ అనే అతనికి మేము పనిచేయడం జరిగింది. నేను వాళ్ళ శ్రీమతి గారితో కూడా, నా భార్య అన్నపూర్ణ గారు కూడా క్యాంపెయిన్ చేయడం జరిగింది. తర్వాత మేము క్యాంపెయిన్ చేసాం. క్యాంపెయిన్ చేసిన తర్వాత సరే ఇంకా ఎలక్షన్లో వాళ్ళ పనులు వాళ్ళు, మా పనులు. అలాంటి మూమెంట్లో ఈ నేషనల్ హైవే వర్క్ వచ్చింది. ఈ నేషనల్ హైవే వర్క్ని ఈ నేషనల్ హైవే వర్క్ HGIEL అనే ఒక కంపెనీకి రావడం జరిగింది. నాకున్న పరిచయాల ద్వారా ఆ సంస్థని నేను వెళ్ళి ఆ వర్క్ నాకు కావాలంటే, నేను ఇక్కడ ఏదో బీజేపీకి పనిచేస్తున్నాను, ఏదో మాకు కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటుంది, ఏదో పార్టీకి మేము పనిచేసాము, మాకు కూడా కొంచెం ఉంటుందంటే సబ్ కాంట్రాక్ట్ కావాలని అడిగాము. వాళ్ళు కూడా ఏదో అడిగారు. అంతకుముందు వెళ్తే ఎమ్మెల్యే ఎవరికో ట్రై చేస్తున్నారనే విషయం తెలిసింది. ఈ వర్క్కి ఎవరు పోటీకి పడకుండా అత్యధికంగా రేటు వేసి ఎవరో ఉన్నారు. క్షణంగా నేను దూరాను. ముందుకి నేను ఏదో మనకు వర్క్ కావాలని నామినల్ రేట్కి చాలా అత్యంత తక్కువ రేటుకి కోట్ చేశాను. వాళ్ళు వర్క్ నాకు ఇచ్చారు. అపార్ట్ ఫ్రమ్ ఇన్ఫ్లుయెన్స్ ప్లస్ నేను ఇచ్చిన అట్రాక్టివ్ తక్కువ రేటు ఉన్నది వల్ల నాకు వర్క్ ఇచ్చారు. వర్క్ నేను ఫిబ్రవరి 8వ తేదీ 2025 సంవత్సరం వకులామాత దగ్గర భూమి పూజ చేసి వర్క్ స్టార్ట్ చేశాను. వర్క్ స్టార్ట్ చేసిన ఒక 2-3 రోజుల తర్వాత దాంట్లో చంద్రగిరి తెలుగుదేశం నాయకుడు గౌష్ భాష, స్వర్గీయ సుబ్రహ్మణ్య నాయుడు వచ్చి నా దగ్గరికి వచ్చారు. వచ్చి ఏం నా ఈ వర్క్ మీకు చేస్తున్నారు, ఈ వర్క్ మాది కదా అన్నారు. లేదే నాకు తక్కువ రేటుకి వచ్చింది, నేనేదో చేసుకుంటున్నాను, నేనేమి స్టేట్ గవర్నమెంట్ వర్క్లకి ఏమి రాలే కదా, ఇదే నేషనల్ హైవే వర్క్. యాక్చువల్లీ నేను అండర్ పాస్లు కూడా ట్రై చేశాను. మెయిన్ ఈ నేషనల్ వర్క్ హైవే వర్కే ట్రై చేద్దాం అనుకున్నా. నాకు ఎలిజిబిలిటీ క్రైటీరియా లేదు కాబట్టి నేను ఆ వర్క్ తీసుకోలేదు. నాకేదో సబ్ కాంట్రాక్ట్ వచ్చిందంటే అది కాదన్నా చెప్పండి అన్నా, అది ఇది అన్నాడు. ఏం చెప్పేది ఉంది, వర్క్ వచ్చింది నేను చేసుకుంటానంటే ఆయన కొంచెం సీరియస్గా వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంక వర్క్ చేయాలి. వర్క్ మొదలైంది. వర్క్కి ఏం కావాలా, మట్టి కావాలి. మట్టి రోడ్ ఎక్స్పాన్షన్ 4 లైన్ నుంచి 6 వరుసలకి 4 వరుసల నుంచి 6 వరుసలకి నేను మార్చాలంటే నాకు మట్టి అవసరం. మట్టి సంబంధిత ఈ మాకు అనుకూలమైన ఈ మండలాలు ఎక్కడుందని సర్వే చేస్తాము. చంద్రగిరిలో 2 గుట్టలు ఉన్నాయని మాకు తెలిసింది. ఆ గుట్టలకి పర్మిషన్ కోసము అంటే నాకు డైరెక్ట్గా నేను అప్లై చేసేదానికి HGA వాళ్ళకి చెప్పాను. HGA వాళ్ళు ఏం చేశారంటే దాన్ని వాళ్ళు సర్వే చేసి చూసుకొని మనకు అనుకూలంగా పనికొస్తాయి ఈ మట్టి అని మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్లై చేశారు. ఆ మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని చంద్రగిరి ఎంఆర్ఓకి పంపించారు. ఈ మైన్స్ వీళ్ళు లొకేట్ చేశారు, దీనికి అనుమతులు మంజూరు చేయండి. దాదాపు వాళ్ళ దగ్గర నెలల తరబడి తిరిగినా అనుమతులు రాలేదు. మేము పని ఎలా చేయలేకపోతే ఇంతలో మా బంధువు ఒక ఆయన నా బాధను అర్థం చేసుకుని ఇక్కడ చంద్రగిరి దగ్గర స్టోన్ క్రష్ ఉంది, ఓవర్ బటన్ అంటారు, అంటే స్టోన్ క్రష్ వేస్ట్ మెటీరియల్ ఉంటుంది, అది కూడా రోడ్డు కింద భాగంలో వేయచ్చు. సరే కొంతకాలము ఒక 15-20 రోజులు మాకు ఇచ్చాడు. పడని నిబద్ధపరచి భారత రాజ్యాంగానికి నిజమైన విశ్వాసం మరియు విశ్వస్త అంగీకారాన్ని కలిగి భారత చట్టాలను
చెప్పాలను చట్టాలను చట్టాలను చెప్పాలను చెట్లు ఉంటాయి కదా? నిబద్ధంగా నిబద్ధంగా పాటించడం పరిచయం మరియు మరియు భారత పౌరుడిగా భారత పౌరునిగా నా బాధ్యతలను బాధ్యతలతో పూర్తి చేయటం పూర్తి చేయటం వాగ్దానిస్తున్నాను. వాగ్దానిస్తున్నాను. వాగ్దాన ఇస్తున్నా రైట్. వాగ్దాన వాగ్దాన వాగ్దానం ఇస్తున్నాను. ఇస్తున్నాను. సెకండ్ ఫామ్ 3 Now ఇక్కడ సైన్ now the final signature just to make clear. అమ్మా ఇక్కడ చదువుకుంటామా? ఇక్కడ సంతకం పెట్టండి. నా పేరు విద్య. పని చేస్తుందా ఇక్కడ 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 The oath of allegiance is taken in front of collector and district magistrate. Thank you. Thank you.